దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో ఆపరేషన్ కగార్కు కూడా తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో భారత్ పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించిన వక్రబుద్ధి పాకిస్తాన్ను నమ్మలేని పరిస్థితి. మరోసారి దాడులు జరిగినా ప్రేరేపించిన పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించినట్లే భావిస్తామని భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా తిప్పికొట్టడమే కాదు, దీటైన జవాబుతో గుణపాఠం నేర్పుతామని ప్రకటించడంతో పాకిస్తాన్తో సంధి తాత్కాలికమేనని అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్కు తాత్కాలిక విరామం ఇచ్చిన భారత్ అదే రీతిలో ఆపరేషన్ కగార్కు కూడా తాత్కాలిక విరామం ఇచ్చింది. పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు ఎప్పుడైనా సిద్ధమే అన్నట్లు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఉగ్రవాదంపై పోరు ఆగదు, విరామం తాత్కాలికమేనని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించడంతో భారత్ ఉద్దేశం, లక్ష్యం స్పష్టంగా తేలిపోయింది. కాల్పుల విరమణ ప్రకటించినా పూర్తిస్థాయి యుద్ధానికి సదా సిద్ధంగా ఉంటామని ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్కు గట్టిగా తెలియజేసే దిశలో భారత్ చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టుల ఏరువేతల కూంబింగ్ డ్యూటీలో ఉన్న 10,000 మందికి పైగా భద్రతా బలగాలను సరిహద్దు డ్యూటీలకు పంపించాల్సిందిగా హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ కూంబింగ్ ఆపరేషన్లో దాదాపు 20,000 మందికి పైగా భద్రతా బలగాలతో అడవులను జల్లెడ పడుతోంది. కర్రెగుట్టల కొండపై శాశ్వత ప్రాతిపదికన బేస్ క్యాంపును ఏర్పాటు చేసి, అత్యాధునిక మొబైల్ టవర్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు వేట కొనసాగిస్తూనే ఉంది. పాకిస్తాన్ కోరిక మేరకే కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్తాన్ అడ్డదారులో ఎలాంటి కుయుక్తులు పన్నినా తీవ్ర గుణపాఠం నేర్పించాల్సిందేనని భారత్ నిర్ణయించుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ బుకాయించే పాకిస్తాన్కు సరైన గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గట్టిగా తెలియచేయడానికే కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల్లో పెద్ద మొత్తం బలగాలను దేశ సరిహద్దుల్లోకి తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాలను దశల వారీగా వెనక్కి రప్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులు చేసింది. కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ ఎదురుకాల్పులకు దిగడంతో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన సూచనలు కనిపించాయి. కర్రెగుట్టల్లో కూంబింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లను హెడ్ క్వార్టర్స్కు చేరుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలోని ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. వీరంతా ఆదివారంలోపు సరిహద్దుల్లోకి చేరుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కర్రెగుట్టల కూంబింగ్ డ్యూటీలో ఉన్న భద్రతా బలగాల్లో దాదాపు 9,000 మందికి పైగా బలగాలను పాకిస్తాన్ సరిహద్దుల్లోకి తరలించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయక వర్గాల సమాచారం. అయితే ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ వైపు పీఆర్పీఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కూంబింగ్ యథావిధిగా కొనసాగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్యలు జరపాలని ఆదివాసీ, గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కూడా ఈ మేరకు పలుమార్లు శాంతి చర్చల పేరుతో లేఖలు విడుదల చేసింది. మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తదితరులు ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చర్చించి మావోయిస్టుల చర్చలపై విధాన నిర్ణయం తీసుకుని కేంద్రానికి తెలియజేసే దిశలో చర్యలు చేపట్టింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రజా సంఘాలు కూడా ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్న డిమాండ్ విషయంలో కేంద్రం ఎలాంటి పునరాలోచన లేదని క్లారిటీ ఇచ్చింది.
ఆయుధాలు వీడి చర్చలకు రావాలంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించగా, చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా 6 నెలల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.